Hi students, I'm Prakash, Chartered Accountant, Academic Advisor, Masterminds. మాస్టర్మైండ్స్లో తప్ప ఇంకెక్కడా దొరకనటువంటి సిఏ అండ్ సిఎంఏ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో అండి. మరి సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఒకేసారి ఎలా చదవాలి? సిఏ ఫౌండేషన్ నేను ఎగ్జామ్స్ రాశాను సార్, బట్ ఫెయిల్ అవుతానని డౌట్గా ఉంది. సో ఏం చెయ్యాలి అనే కన్ఫ్యూజన్ కొంతమంది స్టూడెంట్స్కి ఉంటుంది. సార్ ఇప్పటికే నేను 2 or more than 2 times సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాశాను, బట్ అనేబుల్ టు క్లియర్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో రకాల డౌట్స్ మీకు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమేనండి. ఈ వీడియో మొత్తంలో సిఏఎఫ్ అని ఉంటే దాని మీనింగ్ సిఏ ఫౌండేషన్ అండి. సిఎంఏఎఫ్ అంటే సిఎంఏ ఫౌండేషన్. సో సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ ఎవరైతే డిసెంబర్ 2022 అటెంప్ట్కి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అప్లై అవుతుందండి. ఫ్యూచర్ అటెంప్ట్స్కి ఈ వీడియో అప్లై కాదు. ఈ వీడియో అనేది ఖచ్చితంగా గేమ్ చేంజర్ అండి. సో మరి మాస్టర్ మైండ్స్లో తప్ప ఇంకెక్కడా దొరకట్లేదంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది. దయచేసి చివరి వరకు అట్మోస్ట్ అటెన్షన్తో వాచ్ చేయండి, ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. సార్ సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అవుతానేమో అని డౌట్గా ఉంది, లేదా మీరు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్, మీరు చదువుతుంది 10th ఇంటర్మీడియట్ లాంటి రొటీన్ ఎగ్జామ్స్ కాదు. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఇక్కడ సక్సెస్ని ఫెయిల్యూర్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం నేర్చుకోవాలి. ఒక జేఈఈ లేదా నీట్ ఎగ్జామ్స్ తీసుకోండి, సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకోండి, ఒక గవర్నమెంట్ జాబ్కి జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్నే తీసుకోండి. ఎన్ని లక్షల మంది రాస్తున్నారు. సో అట్ ద ఎండ్ ఎన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదా. వాళ్ళ సక్సెస్ రేట్తో పోల్చుకుంటే సిఏ సిఎంఏ కోర్సెస్ యొక్క సక్సెస్ రేటు చాలా చాలా ఎక్కువ. దట్టు వాటన్నిటిలో స్టూడెంట్స్ స్పెండ్ చేస్తున్న అమౌంట్ ఎంతో చూడండి. ఒక జేఈఈ కానీ నీట్ కానీ మీరు కోచింగ్ తీసుకోవాలంటే ఇవాళ లక్షల్లో ఫీజు కట్టాలి. వేరే సిఏ సిఎంఏ కోర్సెస్లో అలా లేదు కదా. సో అక్కడ టైం మీరు చూడండి, అక్కడ 6th క్లాస్ నుంచి ఐఐటి ఓరియంటేషన్ కోచింగ్ తీసుకుంటున్నారు. సో అక్కడ స్పెండ్ చేసిన టైం అండ్ మనీతో పోల్చుకున్నప్పుడు వాట్ వీఆర్ స్పెండింగ్ హియర్ ఈజ్ నథింగ్ అండి. సో మీరు కనుక సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ ఇప్పుడు రాస్తుంది ఫస్ట్ అటెంప్ట్ అయితే కనుక ఒక్కసారి మీరు ఆల్రెడీ ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారో గుర్తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్సే మే జూన్లో జరిగినాయి అండి. అంటే ఆటోమేటిక్గా మీరు సిఏ ఫౌండేషన్ కూడా లేట్గానే జాయిన్ అయ్యారు. సో చాలా తక్కువ టైంలో మీరు ఈ ఎంటైర్ సిలబస్ని చదవాల్సిన అవసరం వచ్చింది. సో జనరల్గా మనకి కరోనా లేని రోజుల్లో ఎలా ఉండేదంటే సిఏ ఫౌండేషన్ కోచింగ్ అంటే ఏప్రిల్ కల్లా స్టార్ట్ అయిపోయేదండి. మరి ఈసారి మీరు గమనించారో లేదో, చాలామంది స్టూడెంట్స్ మే ఎండింగ్, జూన్ ఎండింగ్, కొంతమంది అయితే జూలై ఎండింగ్లో కూడా జాయిన్ అయ్యారండి. కాబట్టి ప్రతిదీ మీ తప్పే అని అనుకోకండి. సో ప్రీవియస్ అటెంప్ట్స్ వేరు, ఈ అటెంప్ట్ వేరు, ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. డిసెంబర్ 6th ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నానండి. సబ్సిక్వెంట్గా ఏదైనా అప్డేషన్ జరిగితే దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. మరి ఈ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలంటే మీకు కొంత ప్రైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలియాలి. ముందుగా అసలు సిఎంఏ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దామండి. సిఎంఏ ఫౌండేషన్ మీరు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాయడానికి 6 months పడుతుంది. యాక్చువల్గా స్టడీ పీరియడ్ ఈజ్ ఓన్లీ 4 months అండి. అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి 4 months ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సిఎంఏ ఇంటర్ కూడా అంతేనండి, స్టడీ పీరియడ్ 4 months, కానీ మీరు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాయడానికి 9 to 10 months ఖచ్చితంగా పడుతుంది. సిఎంఏ ఇంటర్ తర్వాత ఒక 15 months మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. కనీసం 10 months చేసినా కూడా మీరు సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. దాని తర్వాత ఇక సిఎంఏ ఫైనల్ మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సిఎంఏ కోర్సులో అన్ని స్టేజెస్ ఎగ్జామినేషన్స్ జూన్ అండ్ డిసెంబర్లోనే జరుగుతాయండి. జనరల్గా వీటికి సిఏ ఎగ్జామ్స్కి ఎక్కడ క్లాష్ ఉండదు. ఇక రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి జూన్లో రాయాలనుకుంటే కనుక 31st January కట్ ఆఫ్ డేట్ అండి. మీరు డిసెంబర్లో రాయాలనుకుంటే కనుక 31st July కట్ ఆఫ్ డేట్. ఎందుకంటే అది ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు మీరు అన్ని చోట్ల కూడా స్టడీ పీరియడ్ కేవలం 4 months కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్స్ ఇలా ఉంటాయండి. ఆల్రెడీ సిఎంఏ కోర్స్కి న్యూ స్కీమ్ అనౌన్స్ చేశారండి 2022లోనే. మరి జూన్ 2023 అనేది ఓల్డ్ స్కీమ్కి లాస్ట్ ఎగ్జామినేషన్ అండి.
డిసెంబర్ 23 నుంచి జరిగే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా న్యూ స్కీమ్ లేదా న్యూ సిలబస్లోనే జరుగుతాయి. ఇప్పుడు మీరు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో మీరు క్వాలిఫై అయితే కనుక మేము కోచింగ్ ఇచ్చేది న్యూ సిలబస్ అండి, మీరు ఎగ్జామ్స్ రాయాల్సింది కూడా న్యూ సిలబసే. ఇప్పటి వరకు మనం సిఎంఏ కోర్స్ స్ట్రక్చర్ చూసాం, ఇక సిఏ కోర్స్ స్ట్రక్చర్ చూద్దామండి. సిఏ ఫౌండేషన్ జనరల్గా 6 months పడుతుందండి, యాక్చువల్గా స్టడీ పీరియడ్ ఓన్లీ 4 months అండి. సిఏ ఇంటర్ స్టడీ పీరియడ్ ఓన్లీ 8 months, కానీ 9 to 10 months మీరు కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి టైం పడుతుంది. దాని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ మరియు సిఏ ఫైనల్ అండి. అండ్ ఫౌండేషన్ ఎగ్జామ్స్ మాత్రం జూన్ డిసెంబర్లో జరుగుతాయి. సిఏ ఇంటర్ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ అన్ని కూడా మే నవంబర్లో జరుగుతాయి. ఇక డిసెంబర్ అటెంప్ట్కి మీరు రాయాలనుకుంటే సిఏ ఫౌండేషన్ 30th June ఇస్ ద లాస్ట్ డేట్. అలానే జూన్ అటెంప్ట్కి మీరు సిఏ ఫౌండేషన్ రాయాలనుకుంటే 31st December ఇస్ ద లాస్ట్ డేట్. అలానే ఇక సిఏ ఇంటర్ గురించి మాట్లాడితే కనుక మీరు మే అటెంప్ట్లో సిఏ ఇంటర్ రాయాలంటే 31st August లాస్ట్ డేట్ అండి. అలానే మీరు నవంబర్ అటెంప్ట్ రాయాలనుకుంటే కనుక 28th February. ఈ డేట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మనకు భవిష్యత్తులో కావాలి. సో ఆల్రెడీ సిఏ కోర్సు కూడా న్యూ స్కీమ్ అనౌన్స్ చేశారండి. సుమారుగా ఈ మంత్ ఎండింగ్ నుంచి మనకి న్యూ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయండి. అండ్ నవంబర్ 2023 మీరు సిఏ ఇంటర్ రాయాల్సినటువంటి అటెంప్ట్ అండి. అండ్ అది ఖచ్చితంగా న్యూ సిలబస్లోనే జరుగుతుంది. అండ్ మేము కోచింగ్ కూడా న్యూ సిలబస్లోనే ఇవ్వదలుచుకున్నాము. మే 2023 అనేది ఓల్డ్ సిలబస్కి ఆల్మోస్ట్ లాస్ట్ అటెంప్ట్ అండి. మరి సిఎంఏ ఇంటర్లో న్యూ స్కీమ్ ప్రకారం అయితే మనకి 8 పేపర్స్ ఉంటాయండి. సిఏ ఇంటర్ న్యూ స్కీమ్లో చూసుకుంటే కేవలం 6 పేపర్స్ మాత్రమే ఉండబోతున్నాయి. సిఎంఏ ఇంటర్లో పేపర్ 5 అని ఎందుకు అంటారంటే సిఎంఏ ఫౌండేషన్లో 4 పేపర్స్ అయిపోయినాయి కదా, అందుకని పేపర్ 5 నుంచి ఇక్కడ కౌంట్ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్ అది మీకు సిఏ ఇంటర్లో పేపర్ 2 కార్పొరేట్ లాస్లో కవర్ అవుతుందండి. ఇక సిఎంఏ ఇంటర్లో పేపర్ 6 ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీరు తీసుకుంటే కనుక సిఏ ఇంటర్లో పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్. యాక్చువల్గా సిఏ ఇంటర్లో ఒకప్పుడు 2 పేపర్స్ ఉండేవండి, అకౌంటింగ్ అండ్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్. అకౌంటింగ్ గ్రూప్ 1లో ఉండేది, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ గ్రూప్ 2లో ఉండేది. ఇప్పుడు న్యూ స్కీమ్లో ఆ రెండు కూడా మెర్జ్ చేసేసి గ్రూప్ 1లో ఫస్ట్ పేపర్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అని పెడుతున్నారండి. అంటే సిఏ ఇంటర్ న్యూ స్కీమ్లో పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అంటే ఓల్డ్ స్కీమ్లో గ్రూప్ 1లో ఉన్న అకౌంటింగ్, గ్రూప్ 2లో ఉన్న అడ్వాన్స్డ్ అకౌంటింగ్. సో అది మీకు పేపర్ 6 సిఎంఏ ఇంటర్లో కవర్ అవుతుంది చూడండి. ఇక సిఎంఏ ఇంటర్లో పేపర్ 7 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండి. ఒకప్పుడు సిఎంఏ ఇంటర్లో ఈ రెండు వేరు పేపర్లుగా ఉండేవి, ఇప్పుడు మెర్జ్ చేసేసారు. సో అదే మీరు సిఏ ఇంటర్లో పేపర్ 4గా కనిపిస్తుంది చూడండి, టాక్సేషన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ. ఇక సిఎంఏ ఇంటర్లో పేపర్ 8 వచ్చేటప్పటికి కాస్ట్ అకౌంటింగ్ అండి. అది మీకు సిఏ ఇంటర్లో పేపర్ 3 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో కవర్ అవుతుంది. సిఎంఏ ఇంటర్లో ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని ఉంది. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ మీకు సిఏ ఇంటర్లో కవర్ అవ్వదు, బట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మీకు సిఏ ఇంటర్లో పేపర్ 6లో కవర్ అవుతుంది చూడండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఇక సిఎంఏ ఇంటర్లో పేపర్ 10 కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. అంటే ఇవి 2 different సబ్జెక్ట్స్ అండి. ఫస్ట్ సబ్జెక్ట్ కార్పొరేట్ అకౌంటింగ్, ఇది మీకు సిఏ ఇంటర్లో పేపర్ 1లో కవర్ అయిపోతుందండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సిఎంఏ ఇంటర్లో మనకి అకౌంట్స్ 2 చోట్ల ఉందండి, పేపర్ 6. అలానే పేపర్ 10లో ఒక భాగం. ఈ రెండు ఏదైతే మనకి ఇక్కడ అకౌంట్స్ ఉంటుందో అది మీకు సిఏ ఇంటర్లో పేపర్ 1లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అన్న దాంట్లో కవర్ అయిపోతుంది. ఇక పేపర్ 10లో సిఎంఏ ఇంటర్లో మీరు చూస్తే ఆడిటింగ్ ఉందండి, అది మీకు సిఏ ఇంటర్లో పేపర్ 5లో కవర్ అయిపోతుంది, ఆడిటింగ్ అండ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. ఇక సిఏ ఇంటర్లో పేపర్ 11 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్. దీంట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీకు సిఏ ఇంటర్లో పేపర్ 6లో కవర్ అయిపోతుందండి. అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్ సిఎంఏ ఇంటర్లో ఉంది, సిఏ ఇంటర్లో లేదు. ఇక సిఎంఏ ఇంటర్లో పేపర్ 12 కనుక చూస్తే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండి, ఇట్స్ నథింగ్ బట్ కాస్టింగ్. అది మీకు సిఏ ఇంటర్లో పేపర్ 3 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో కవర్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సిఏ ఇంటర్లో ఒకప్పుడు మనకి ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈఐఎస్, అలానే ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్స్ ఉండేవండి. ఆ రెండు ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ మనకు సిఎంఏ ఇంటర్లో లేవండి, ఇప్పుడు సిఎంఏ ఇంటర్లోనూ లేవు, సిఏ ఇంటర్లో కూడా రిమూవ్ చేశారు. అంటే సిఏ ఇంటర్ అండ్ సిఎంఏ ఇంటర్ న్యూ సిలబస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్ అనే స్టేజ్కి వచ్చేసినాయి. సార్ మరి సిఏ ఇంటర్ న్యూ స్కీమ్ కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ స్టడీ మెటీరియల్స్ ఎప్పుడు వస్తాయి? త్వరలోనే వస్తాయండి, వరి అవ్వద్దు. సార్ మరి అసలు ఎన్ని గంటలు కోచింగ్ ఇస్తారు? మీరు సిఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కనుక తీసుకుంటే 1500 to 1600 అవర్స్ అండి.
సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కూడా అంతే ఉంటుంది. గతంలో సిఎంఏ ఇంటర్ కోచింగ్ ఒక 100 అవర్స్ తక్కువ ఉండేదండి. బట్ ఇప్పుడు సిఎంఏ ఇంటర్ సిలబస్ కూడా ఇంక్రీజ్ చేశాడు. సార్ మరి సిఏ ఇంటర్ 8 పేపర్స్ని 6 పేపర్స్ చేశారు కదా. పేపర్స్ అయితే రెడ్యూస్ అయినాయి, కానీ మీకు సిలబస్ పరంగా పెద్దగా రిడక్షన్ ఏమీ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు అకౌంట్స్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ 2 పేపర్స్గా ఉండేవి. ఇప్పుడు ఆ రెండు కలిపి సింగిల్ పేపర్గా చేస్తున్నారు అంతే. అలానే ఈఏఎస్ అను ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ తీసేశారు, కానీ ఆ వార రిమైనింగ్ సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా సిలబస్ పెరగబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాలో సిలబస్ పెరగబోతుంది, ఆడిటింగ్లో సిలబస్ పెరగబోతుంది. కాబట్టి కోచింగ్ డ్యూరేషన్ ఏమీ డిఫరెన్స్ ఉండదండి సిఏ ఇంటర్ లెవెల్లో. అలానే సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్, అంటే ఇవి సిఎంఏ ఇంటర్లో మాత్రమే ఉంటాయి, సిఏ ఇంటర్లో ఉండవు. అలాంటివి సుమారుగా ఒక 150 అవర్స్ ఉంటాయండి. కానీ మీరు ఒక 125 అవర్స్ చదివినా కూడా సరిపోతుంది. అంటే మీరు సిఏ ఇంటర్ కోచింగ్ తీసుకొని సిఎంఏ ఇంటర్కి ప్రిపేర్ అవ్వాలంటే జస్ట్ ఒక 150 అవర్స్ వీడియోస్ చూస్తే చాలు. అదేవిధంగా సిఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ చాప్టర్స్, అంటే ఈ చాప్టర్స్ సిఎంఏలో కవర్ అవ్వవు, సిఏ ఇంటర్లో మాత్రమే ఉంటాయి. అదొక 150 to 200 అవర్స్ ఉండొచ్చు అన్న అంచనా అండి. ఎందుకంటే ఇంకా ఎగ్జాక్ట్ సిలబస్ మనకు రాలేదు కాబట్టి. కానీ ఇది ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేదండి. ఎందుకంటే ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్, ఈఐఎస్ ఉండడం వల్ల ఇప్పుడు ఆ రెండు రిమూవ్ చేసేసారు కాబట్టి మనకు డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో అండి, సిఏ ఇంటర్ జాయిన్ అవ్వాలంటే ఎవరెవరు ఎలిజిబుల్? ఒకటి అందరికీ తెలిసిందే, సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు, లేదా డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు, ఎనీ డిగ్రీ ఈజ్ ఓకే, లేదా సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. వీళ్ళిద్దరినే ఏమని పిలుస్తారంటే డైరెక్ట్ ఎంట్రీ స్టూడెంట్స్ అంటారు. మరి ఎవరైతే సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిపోయి డైరెక్ట్గా సిఏ ఇంటర్కి వస్తారో వాళ్ళకి ఆర్టికల్షిప్ అనే కండిషన్ లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, మీరు డిగ్రీ పాస్ అయ్యి డైరెక్ట్గా సిఏ ఇంటర్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ముందు ఒక 9 months మీరు ఆర్టికల్షిప్ చేయాలి, తర్వాతనే సిఏ ఇంటర్. కానీ త్వరలోనే ఆ రూల్ చేంజ్ అవ్వబోతుందండి. అది ఎలా రాబోతుందంటే, డిగ్రీ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్గా సిఏ ఇంటర్ జాయిన్ అవ్వచ్చు. సార్ మరి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళని కూడా డైరెక్ట్ ఎంట్రీ అనే అంటారు కదా, వాళ్ళు కూడా 9 months ఆర్టికల్షిప్ ఏమైనా చేయాలా? అవసరం లేదు. అంటే ఒక సిఏ ఫౌండేషన్ పాస్ అయిన స్టూడెంట్ ఎలాగైతే వెంటనే సిఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చో, సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ పాస్ అయిన స్టూడెంట్ కూడా వెంటనే సిఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో సిఏ ఇంటర్కి డిగ్రీ ద్వారా వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్ ట్రైనింగ్ రూల్ అప్లై అవుతుంది. ఆ రూల్లో కూడా చిన్న చేంజ్ రాబోతుంది. సో సిఎంఏ ఇంటర్ ద్వారా వచ్చే వాళ్ళకి మాత్రం అలాంటి రిక్వైర్మెంట్ ఏమీ లేదు. పాపం చాలా మంది ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి సిఎంఏ ఇంటర్ కి రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఒకటి సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయి ఉండాలి, లేదా డిగ్రీ అన్న క్వాలిఫై అయి ఉండాలి, లేదా సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ కనుక క్వాలిఫై అయిపోతే మీరు సిఎంఏ ఇంటర్ కి డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సార్ మరి ఆపర్చునిటీస్ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మీరు జాబ్కి వెళ్ళాలి అని అనుకుంటే ఆపర్చునిటీస్ వైజ్ ఏ డిఫరెన్స్ ఉండదు. మీరు సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రమే కొంచెం చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయి. అది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్ లైక్ తమిళనాడు అలాంటి చోట్ల కనుక మీరు ప్రాక్టీస్ పెట్టుకుంటే కనుక మీకు సిఏ అయినా సిఎంఏ అయినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆపర్చునిటీస్ గురించి మీరు ఆలోచించొద్దండి. మీరు త్వరగా క్వాలిఫై అయ్యి మీరు రీజనబుల్లీ గుడ్ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా సిఎంఏ ద్వారా కూడా మీకు మంచి కార్పొరేట్ జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ వీడియోలోని అనదర్ ఇంట్రెస్టింగ్ ఏరియాలోకి ఎంటర్ అవబోతున్నామండి. అదేంటంటే, మీరు సిఎంఏ ఫౌండేషన్ 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ నేను చెప్తానండి. వాళ్ళందరూ కూడా సిఎంఏ ఇంటర్ ఒకేసారి రాయబోతున్నారు. దట్ ఈస్ December 2023. సిచ్యువేషన్ 1 అండి, మీరు ఆల్రెడీ సిఎంఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. January 13th జరగబోయేటువంటి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోతున్నారు. మీ రిజల్ట్స్ సుమారుగా February 15th కల్లా వచ్చేస్తాయండి. మరి జనరల్గా మీరు సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే January 31st ఇస్ ద లాస్ట్ డేట్. మరి అప్పటికల్లా రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి మీరు January 31st లోపల సిఎంఏ ఇంటర్కి రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. సో ఆబ్వియస్గా మీకు నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ ఏంటి? July 31st. ఆ July 31st లోపల కనుక మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా మీరు December 2023కి ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చు. కానీ ఇక్కడ గమనించండి,
ఒకవేళ మీరు జూన్ 2023కి ఎలిజిబిలిటీ వచ్చినా అప్పటికి కోచింగ్ అవ్వదు కదండి. జస్ట్ జనవరిలో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫిబ్రవరిలో రిజల్ట్స్ వస్తున్నాయి, జూన్ కల్లా కోచింగ్ ఎలా అవుతుందండి జస్ట్ 4 monthsలో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎట్లాగో డిసెంబర్ దాకా వెయిట్ చేయాల్సిందే. సార్ మరి ఎగ్జామ్సే లేట్గా జరుగుతున్నాయి కదా సార్, రిజల్ట్సే ఫిబ్రవరి 15th అంటున్నారు, మా రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా? ఓకే, ఎక్స్టెండ్ చేశారు అనుకుందాం. జూన్ 2023 కల్లా మీరు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసే ఎలిజిబిలిటీ వస్తుంది, ఉపయోగం ఏంటి? మీకు ఎలాగో కోచింగ్ అవ్వదు కదా. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ కట్ ఆఫ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసినా చేయకపోయినా మీరు ఎగ్జామ్స్ రాసేది డిసెంబర్ 23కే, ఎందుకంటే కోచింగ్ అవ్వాలి కాబట్టి. ఇక సెకండ్ సిచ్యువేషన్ చూద్దామండి. మీరు సిఎంఏ ఫౌండేషన్కి రిజిస్ట్రేషన్ చేయించారు, కానీ జనవరి 2023లో జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి మీరు అప్లై చేయలేదు, లేదా మీరు అప్లై చేశారు, ఎగ్జామ్స్ రాశారు, పొరపాటున ఫెయిల్ అయ్యారు. అలాంటప్పుడు మీరు జూన్ 2023 సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి అప్లై చేయండి. సో జూన్ 3rd వీక్ కల్లా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ 30 days లోపల మీకు రిజల్ట్స్ ఇచ్చేస్తారండి. బట్ సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి జూలై 31st, అప్పటికి రిజల్ట్స్ వచ్చేస్తాయి. మీరు రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి, డిసెంబర్ 2023కి మీరు ఎగ్జామ్ రాసేయచ్చు. అంటే మీరు జనవరిలో జరిగేటువంటి సిఎంఏ ఫౌండేషన్లో ఎగ్జామ్ రాసినా, జూన్లో జరిగే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసినా మీరు సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేది డిసెంబర్ 2023. ఈ లోపల మీరు ఏం చేస్తారంటే సిఎంఏ కోచింగ్ జాయిన్ అయిపోతారు. మీ జూన్లో జరిగేటువంటి సిఎంఏ ఫౌండేషన్ దాకా మీరు వెయిట్ చేయరు. ఇక సిచ్యువేషన్ 3 అండి. ఇప్పటి వరకు మీరు అసలు సిఎంఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషనే చేయించలేదు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి 2 కోర్సులు సైమల్టేనియస్గా చదవమని. ఇప్పటికైనా సరే నా మాట విని మీరు రిజిస్ట్రేషన్ చేయించండి. మీరు జనవరి 31st లోపల మీరు సిఎంఏ ఫౌండేషన్ కనుక రిజిస్ట్రేషన్ చేయిస్తే జూన్ 2023లో జరగబోయేటువంటి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. రిజల్ట్స్ మీకు 30 days లోపల వచ్చేస్తాయి. జూలై 31st లోపల మీరు సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తే డిసెంబర్ 2023లో జరగబోయేటువంటి సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసేయచ్చు. అంటే 3 different types of students సేమ్ డిసెంబర్ 2023లో సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయొచ్చు. దిస్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సార్ ఒకవేళ మా రిజల్ట్స్ కనుక డిలే అయితే ఏమవుతుంది? ఏం కాదండి, జనరల్గా ఎప్పుడైతే రిజల్ట్స్ డిలే అవుతాయో రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఐ మీన్ టు సే సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్, వరి అవ్వక్కర్లేదు. మరి సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసిందే మాస్టర్ మైండ్స్. ఇప్పటికీ కూడా ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది మాస్టర్ మైండ్స్లో మాత్రమే. సార్ మరి మిగతా ఇన్స్టిట్యూట్స్ ఎందుకు ఆఫర్ చేయట్లేదు? సో ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ ఆఫర్ చేయాలంటే అటు సిఏ ఇంటర్ కోచింగ్ మీద కమాండ్ ఉండాలి, సిఎంఐ ఇంటర్ కోచింగ్ మీద కమాండ్ ఉండాలి. ఈ 2 కోర్సుల మీద పర్ఫెక్ట్ కమాండ్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ మాస్టర్ మైండ్స్ అండి. 20 years ఆఫ్ మా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఇలాంటి ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. అండ్ రిమెంబర్, ఇది సపరేట్ బ్యాచ్ ఏం కాదండి. దీంట్లో మేము ఏం చేస్తామంటే మిమ్మల్ని ఫస్ట్ సిఏ ఇంటర్ బ్యాచ్తో పాటు కూర్చోబెట్టి మీకు సిఏ ఇంటర్ క్లాసెస్ చెప్పేస్తాం. 90% సిలబస్ మనం ఈక్వల్ అనుకున్నాం కదండి, ఆ 90% సిలబస్ ముందల వినేసేయండి. ఒకవేళ మీరు సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచ్లో కనుక జాయిన్ అయితే మీ సిఏ ఇంటర్ సిలబస్ అప్రాక్సిమేట్లీ ఆగస్ట్ 15th కల్లా అయిపోతుందండి. దాని తర్వాత సిఎంఏ ఇంటర్లో ఎక్స్క్లూజివ్గా సిలబస్ ఉంటుంది అనుకున్నాం కదా, ఒక 10%, అది ఒక 150 hours వరకు ఉంటుందండి. అది ఒక 15-20 daysలో మీకు కోచింగ్ ఇచ్చేస్తాం. దాని తర్వాత సిఎంఏ ఇంటర్ని బేస్ చేసుకొని మీకు స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఒక 2.5 నుంచి 3 months పాటు. మరి మీరు సిఎంఏ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ డిసెంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతాయి, అవి రాస్తారు. అదే మీరు సిఏ ఇంటర్ పోస్ట్ రిజల్ట్స్ బ్యాచెస్లో కనుక జాయిన్ అయితే మీ సిఏ ఇంటర్ సిలబస్ సుమారుగా సెప్టెంబర్ 15th అయిపోతుందండి. సో దాని తర్వాత సిఎంఏ ఇంటర్లో మాత్రమే ఉండేటువంటి ఎక్స్క్లూజివ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అదొక 15 to 20 days మేము టీచ్ చేస్తామండి, అప్రాక్సిమేట్లీ 150 hours. దాని తర్వాత స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి సిఎంఏ ఇంటర్ సిలబస్ ని బేస్ చేసుకొని, అదొక 2 నుంచి 2.5 months ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అటు సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ కానీ సిఏ ఇంటర్ పోస్ట్ రిజల్ట్స్ కానీ మీరు దేంట్లో జాయిన్ అయినా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి టైం లైన్స్ కనుక చూస్తే మీరు ఫస్ట్ డిసెంబర్ 23లో జరగబోయేటువంటి సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వండి. రిజల్ట్స్ మిడిల్ ఆఫ్ ఫిబ్రవరి కల్లా వచ్చేస్తాయి. ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మీరు సిఏ ఇంటర్ కి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
ఎందుకంటే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఎండింగ్. సో ఇలా చేసి మీరు సిఏ ఇంటర్ ఎగ్జామ్స్ నవంబర్ 2024 కల్లా రాసేయచ్చు. అండ్ ప్యారలల్గా మీరు ఖాళీగా కూర్చోకుండా సిఎంఏ ఫైనల్ కూడా పర్సూ చేయొచ్చు. ఈ సిఏ అండ్ సిఎంఏ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది మన మాస్టర్ మైండ్స్ ఎక్కడెక్కడైతే సిఏ ఇంటర్ కోచింగ్ ఇస్తున్నామో అన్ని బ్రాంచెస్లోనూ ఇది అందుబాటులో ఉంటుందండి. సార్ నేను కేవలం సిఎంఏ ఇంటర్ మాత్రమే చదువుదలుచుకున్నాను, సిఏ ఇంటర్ నాకు అక్కర్లేదు, అలాంటి స్టూడెంట్స్ కూడా సిఎంఏ ఇంటర్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్లో జాయిన్ అయ్యే బదులు బెటర్ మీరు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వండి. ఎందుకనంటే డిఫరెన్స్ ఇన్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ అండి. మీరు సిఎంఏ ఇంటర్తో పోల్చుకుంటే సిఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి. అంటే మేము కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా అలాంటి ఎగ్జామ్ స్టాండర్డ్స్ని మీరు రీచ్ అయ్యే విధంగా చేస్తాం. మీరు ఆలోచించండి, మీరు ఎంసెట్ కోసం ప్రిపేర్ అయ్యి ఐఐటి ఎగ్జామ్ రాయలేరు, కానీ ఐఐటి కోసం ప్రిపేర్ అయ్యి ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చు. అలానే ఇక్కడ కూడా అంత రేంజ్లో మీకు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ డిఫరెన్స్ ఉండకపోయినా కొంచెం డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు సిఏకి కోచింగ్ తీసుకుంటే సిఎంఏ చాలా ఈజీగా రాయొచ్చు. అండ్ ఈవెన్ సిఎంఏ ఇంటర్ కూడా ఒకప్పుడుతో పోల్చుకుంటే క్వశ్చన్ పేపర్ క్వాలిటీ స్టాండర్డ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయండి. పాపం చాలా మంది స్టూడెంట్స్కి తెలియక సిఎంఏ ఇంటర్ ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు నష్టపోతారండి. ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్లో కనుక మీరు జాయిన్ అవ్వకపోతే సిఎంఏ ఇంటర్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి మీరు నష్టపోతారు. సార్ మాకు ఎవిడెన్స్ కావాలి సార్. చాలా సింపుల్ అండి. ఫిబ్రవరి 2022 సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయండి. దాంట్లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఏకంగా 98 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎర్న్ చేశారండి, ఇంక్లూడింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్. అలానే సెప్టెంబర్ 2022 రిజల్ట్స్ వచ్చినాయండి. దాంట్లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఏకంగా 125 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎర్న్ చేశారు సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్లో, ఇంక్లూడింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్. వీళ్ళలో మెజారిటీ స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంది సిఏ ఇంటర్ అండి, బట్ ఎగ్జామ్స్ రాసింది సిఎంఏ ఇంటర్. కోచింగ్ తీసుకుంది సిఏ ఫైనల్, ఎగ్జామ్స్ రాసింది సిఎంఏ ఫైనల్. అందుకనే మిగతా ఏ ఇన్స్టిట్యూట్లోనూ రానన్ని ర్యాంకులు ఒక్క మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఎర్న్ చేశారు. సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ గురించి పర్ఫెక్ట్గా మాకు ఐడియా ఉంది కాబట్టి ఇలాంటి ఒక స్ట్రాటజీ స్టూడెంట్స్కి చెప్పాము. వాళ్ళు చక్కగా ఆ లూప్ హోల్ని ఎన్కాష్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఓన్లీ సిఎంఏ ఇంటర్ కోచింగ్ జాయిన్ అవ్వడం కంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది. జనరల్గా స్టూడెంట్స్ అడిగేటువంటి కొన్ని డౌట్స్ని ఇప్పుడు క్లారిఫై చేస్తానండి. సార్ సిఎంఏ ఫౌండేషన్లో మాస్టర్ మైండ్స్లో 98% ఆఫ్ ద స్టూడెంట్స్ క్వాలిఫై అవుతారని విన్నాము. అలా ఎక్కువ మంది పాస్ అవుతున్నారు కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా తక్కువగా ఉంటాయా? అసలు ఏం లేదండి. ఎందుకంటే మీరు ఆ 98% ఎందుకు వింటున్నారంటే మా దగ్గర సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళల్లో మెజారిటీ స్టూడెంట్స్ సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటారు, ఆ నాలెడ్జ్తో సిఎంఏ ఫౌండేషన్ రాస్తున్నారు. మిగతా ఇన్స్టిట్యూట్స్లో ఆ రేంజ్ ఆఫ్ పాస్ పర్సంటేజ్ లేదు కదండి. మా దగ్గర మాత్రమే అలా ఉందండి. దట్టు సిఎంఏ ఇంటర్ అండ్ ఫైనల్ పాస్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ సిఏ ఇంటర్లానే ఉంటుంది, ఒక 5% ఎక్కువ ఉండొచ్చేమో అంతే. కాబట్టి ఆపర్చునిటీస్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఇట్లా 2 కోర్సులు చదివి నేను ఏమన్నా రిస్క్ తీసుకుంటున్నానా? ఒక ఎంపీసీ స్టూడెంట్ అబ్జర్వ్ చేయండి, 10-12 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు అలాంగ్ విత్ ఐఐటి జేఈ. ఎందుకు? ఏదో ఒక దాంట్లో మనకి మంచి ర్యాంక్ వస్తే అటు వెళ్ళిపోదామని. అదేవిధంగా మనం కూడా ఏంటంటే 90% ఎలాగో సిలబస్ సేమ్ కాబట్టి ఈ 2 కోర్సులు సైమల్టేనియస్గా చదువుకుంటే ఏదో ఒక దాంట్లో మనకు బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చిందనుకోండి, మనం లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు కదా. నేను కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను. సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వలేకపోవచ్చు, బట్ సిఎంఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ క్వాలిఫై అవ్వడం, ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకోవడం, లైఫ్లో ఎక్స్ట్రాడినరీగా సెటిల్ అవ్వడం. సో అలా మీ కెరీర్లో ఉన్న రిస్క్ను తగ్గించుకోండి. మీరు చదువుతుంది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి 100% అందరూ క్వాలిఫై అవుతారని అనుకోవడం చాలా పొరపాటు. సార్ నేను సిఏ ఫౌండేషన్ ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, మరి నేను కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వమంటారా? నేను రికమెండ్ చెయ్యను. ఇది మీ ఫస్ట్ అటెంప్టే కదా, ఇంకొక అటెంప్ట్ రాయండి. దట్టు ఫస్ట్ అటెంప్ట్ రాసే వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెప్పాను. కాబట్టి సిన్సియర్గా ఇంకొక అటెంప్ట్ రాయండి. మీ కాన్సెప్చువల్ క్లారిటీ బాగుంది అని అనుకుంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అవ్వండి ఫర్ సిఏ ఫౌండేషన్. లేదు అంటే కనుక మన దగ్గరే క్రాష్ బ్యాచ్కి జాయిన్ అవ్వండి. సార్ నేను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత కూడా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ జూన్ 2023 అటెంప్ట్కి రాయాలా? డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. సో హ్యాపీగా మీరు సిఎంఏ ఇంటర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిపోండి.
దాన్ని బేస్ చేసుకుని సిఏ ఇంటర్ చదవండి, మళ్ళీ ఫౌండేషన్కి మీ టైం వేస్ట్ చేసుకోకుండా. సార్ ఒకవేళ నేను జూన్ 2023 అటెంప్ట్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయాలి అనుకుంటే మరి మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమన్నా ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారా? అలాంటివి ఏమి ఉండదండి. అవర్ ప్రైమ్ ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ సిఎంఏ ఇంటర్ కోచింగ్ అండ్ సిఏ ఇంటర్ కోచింగ్. సిఏ ఇంటర్ లేదా సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచెస్ కోచింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం సపరేట్ వీడియోస్ మేము చేయబోతున్నామండి. త్వరలో వాటిని అప్లోడ్ చేస్తాం, ఖచ్చితంగా వాచ్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పి నేను ఆశిస్తున్నానండి. సో సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యాను, ఏం చేయాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న మీకు ఒక బెస్ట్ కెరీర్ పాత్ మేము చూపించామని అనుకుంటున్నాను. బై ద వే, మాస్టర్ మైండ్స్ is a premier institution offering coaching from inter MEC CEC to CSCMA final with an annual admissions of nearly 20,000. Here are the few details. For the aspirants of BBA or MBA or law courses, we also offer an innovative academic program called MEC Pro. Here are the details. Don't forget to install our app for a lot of useful content. Masterminds is extremely popular in online learning also. Here is an evidence for the same. Happy to share that students from this many states are studying with us thanks to our alumni for their wonderful support. Here are the details of our online presence. Here are the details of our physical presence. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. If you find this video to be useful, like it, share it, and subscribe this channel for latest updates. Share your opinions on this video in the comment section. All the best.